హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ని గత విచారణలో భాగంగా నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ముంబైలో అట్లీ షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. వర్చువల్గా హాజరు కావడానికి అనుమతి కోరారు. ఈ క్రమంలోనే వర్చువల్గా జడ్జి ముందర హాజరయ్యారు. తర్వాత కోర్టు తదుపరి విచారణను జూలై 6, 2026కు వాయిదా వేసింది. పెద్ద హీరోల సినిమాలే ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతున్నాయి. కలెక్షన్ల రేసులో నానా పాటలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కంటెంట్ను నమ్ముకున్న సమంత మా ఇంటి బంగారం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఖుషీ సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్ళు అవుతున్నా ఫ్లాపుల్లో ఉన్న నందిని రెడ్డితో సమంత థియేటర్స్లోకి వచ్చేసింది. ఓ పక్క రివ్యూలు అంతంత మాత్రంగా వస్తున్నా కూడా తెలుగు ప్రేక్షకుల మీద తన కంటెంట్ మీద నమ్మకం ఉంచింది. కట్ చేస్తే సమంత నమ్మకమే నిజమైంది. పెద్ద హీరోల సినిమాలకు మళ్ళీ కలెక్షన్స్ను రాబడుతోంది సమంత మా ఇంటి బంగారం మూవీ. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్రం కలెక్షన్స్లో దుమ్ము రేపుతోంది. జస్ట్ విడుదలైన 3 రోజుల్లోనే ఈ మూవీ వరల్డ్ వైడ్ 43 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. రాజ్ నిర్మోర్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రాన్ని నందిని రెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమాకు తొలి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ఖరారు చేశారు. తాజాగా ఓజీ 2కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అధికారికంగా మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ ప్రాజెక్ట్ను ధృవీకరిస్తూ దర్శకుడు సుజిత్తో కలిసి కథా చర్చలు ప్రారంభించినట్లు వెల్లడించింది. త్వరలోనే షూటింగ్ షురూ కానుంది. ఈ క్రమంలోనే పవన్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ గురించి నెట్టిట చర్చ మొదలైంది. ఈ మూవీ గురించి చాలా రోజులుగా అప్డేట్ లేకపోవడంతో మేకర్స్ వైపు ఫ్యాన్స్ డౌట్తో చూస్తుండడం నెట్టిట కనిపిస్తోంది. పెద్ద సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు చిన్న బ్రేక్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి కనీసం 6 నెలలకు పైగా సమయం తీసుకునేలా కనిపిస్తున్నారు. బుచ్చిబాబు ఇప్పటికే మహేష్ బాబుతో పాటు మరో 2 హీరోలకు కథలు చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఎవరితో సినిమా ఉండబోతుందనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ఏజెంట్ తర్వాత 3 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకొని అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం జూలై 10న విడుదల కానుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని, తన కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారని అఖిల్ చెప్తున్నారు. విడుదలకు ముందు ఒత్తిడి ఉందని అక్కినేని హీరో చెప్పారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. గతంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ను విమర్శిస్తూ బండ్ల గణేష్ ఆడియో ఒకటి నెట్టింటా వైరల్ అయింది. అందరినీ షాక్ అయ్యేలా చేసింది. కట్ చేస్తే ఇప్పుడు అదే బండ్ల గణేష్ త్రివిక్రమ్ను పొగుడుతూ ఓ ట్వీట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఆదర్శ కుటుంబం సినిమా సెట్లో త్రివిక్రమ్ని బండ్ల గణేష్ కలిసినట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన బండ్ల గణేష్ ఆయన ఆరోగ్యం, ఆనందం, విజయాలు కొనసాగాలని మనసారా ప్రార్థించారు. థ్యాంక్ యూ గురూజీ, మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త నెట్టింటా తెగ వైరల్ అవుతోంది. హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై నటించిన దీవానా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటుందని దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీ టికెట్ను 100 రూపాయల మేర తగ్గించారు. సింగిల్ స్క్రీన్స్లో ఈ మూవీ టికెట్ ధర 100 రూపాయలు మాత్రమే ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇక ఈ విషయాన్ని పక్కకు పెడితే శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అర్హా మీడియా నిర్మించింది. ప్రేమలోని ప్యూరిటీని, కొత్త కోణాన్ని ఈ జనరేషన్కు నచ్చేలా తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీకాంత్ సక్సెస్ అయ్యారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రీసెంట్గా ఆయన ధన్యవాదాలు తెలిపారు. బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ ఇంట్లో త్వరలోనే పెళ్లి వేడుక షురూ కానున్నాయి. గౌరీ స్ప్రాట్తో ప్రేమలో ఉన్నట్టుగా అమీర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. జూలై 5న ముంబైలోని తన నివాసంలో సాదాసీదాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని తెలిపారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. హీరోయిన్ ఖైదీ లోహర్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కొంతకాలం పాటు డిజిటల్ వరల్డ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పర్సనల్ లైఫ్తో పాటు కెరీర్ మీద ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, అందుకోసమే తన అకౌంట్స్ను హోల్డ్లో పెడుతున్నట్టు ఖైదీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. సూర్య హీరోగా ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. కీలకమైన సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించినట్లు దర్శకుడు జీతూ తెలిపారు.
అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ ఉన్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కేవలం సూర్య మాత్రమే నటిస్తున్నారని జీతు మాధవన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మన స్టార్ హీరోయిన్ శ్రీలీలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అవమానించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరిగిస్తోంది. యోగా డే వేడుకల సందర్భంగా ముంబైలో భారీ కార్యక్రమం జరిగింది. దీనికి శ్రీలీల, షాహిద్ కపూర్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత కూడా తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చే క్రమంలోనే తన కూతురితో పాటు ఫోటో కావాలని చెప్పిన అమృత శ్రీలీలని పక్కకు వెళ్లి నిలబడమన్నారు. ఈ వీడియో చూసి శ్రీలీల ఫ్యాన్స్ హట్ అయ్యారు. సీఎం భార్య అవమానించారని కామెంట్స్ పెడుతున్నారు నెట్టింట. హలో సినిమాలో చిన్నప్పటి క్యారెక్టర్లో నటించిన చిన్నారి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా పెరిగిపోయింది. ఎంతలా అంటే హలో సినిమాలో హీరోయిన్గా చేసిన కళ్యాణి ప్రియదర్శిని కూడా ఒడ్డు పొడవులో దాటేసేంతలా. ఎస్, హలో చిన్నారి మైరా దండేకర్ ఎట్ ప్రజెంట్ తన స్టడీలోనే బిజీగా ఉంది. ఈ క్రమంలోనే అనుకోకుండా హలో మూవీ హీరోయిన్ కళ్యాణిని మైరా కలిసింది. ఈ ఫోటోల్లో మైరా కంటే హీరోయిన్ చిన్నదిగా కనిపించడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.